హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఫార్వర్డ్ రివర్స్ డిఓఎల్ స్టార్టర్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యూట్స్ని మీరు సపోర్ట్ చేస్తున్న దానికి చాలా థ్యాంక్స్. అండ్ సర్క్యూట్స్ వల్ల మనకు టోటల్ ప్యానల్ వైరింగ్ అనేది స్టార్టెడ్ నుంచి ఎండింగ్ దాకా మనకు తెలుస్తుంది. అదే మనకు సర్క్యూట్స్లో ఉన్న ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, ఈ టాపిక్లో వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే డిఓఎల్ స్టార్టర్ కంట్రోల్ సర్క్యూట్ అని చెప్పినాను, చాలా నీట్గా చెప్పినాను. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి, మొత్తం చూడండి. మీకు చిన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ దీంట్లో కాంపోనెంట్స్ వస్తాయి. కొత్త వాళ్ళైతే కాంపోనెంట్స్ మీకు టక్కని అర్థమవుదు. మీ కనెక్షన్స్ అసలు దాంట్లో ఎందుకు ఇవ్వాలి, అసలు ఎలా వస్తాయి అనేది మీకు ఖచ్చితంగా అర్థం కాదు. అందుకని నేను ఇక్కడ పక్కన ప్లేలిస్ట్లో స్విచ్చెస్లో మనకు ఆ వీడియోస్ అనేది ఉన్నాయి. కాంపోనెంట్స్ గురించి ఇక్కడ పక్కన వీడియోలు ఇస్తాను, మీరు ఆ డైరెక్షన్ చెప్తాను. మీరు ఆ స్విచ్చెస్లోకి వెళ్ళి దీంట్లో వాడే కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో, పుష్ బటన్స్, కాంటాక్టర్ అండ్ ఆక్సిలరీ కాంటాక్ట్స్, ఇవన్నీ అసలు ప్రాక్టికల్గా మనకి ఎలా ఉంటాయి అనేది నేను ఆ వీడియోలో చెప్పినాను. ఖచ్చితంగా మీరు ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి ఆ వీడియోస్ కొంచెం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేసి చూసారంటే ఖచ్చితంగా మీరు యాడో చిన్న డౌట్ అనేది, అసలు వాటిని ఎన్ని విధాలుగా యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థం కాదు. ఓకేనా? ప్రతి కంట్రోల్ సర్క్యూట్ మనము సింగిల్ ఫేస్తో రన్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఫేస్తో పనిచేసే కాంటాక్టర్స్ అనేటివి యూజ్ చేస్తాము. 230 వోల్ట్తో పనిచేసే కాంటాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ 440 వోల్ట్తో పనిచేసే కాంటాక్టర్స్ కూడా ఉంటాయి స్టార్టర్స్లో. అవి రేరు, ఎందుకంటే అవి హెవీ మోటార్స్ ఉంటాయి కదా, వాటికి అనేది యూజ్ చేస్తాము. మ్యాక్సిమం మనము ప్యానల్ సర్క్యూట్స్లో ఈ స్టార్టర్స్లో 230 వోల్ట్తో పనిచేసే కాంటాక్టర్స్ అనేటివి యూజ్ చేస్తాం. కాబట్టి మనము ఒక సింగిల్ ఫేస్ అనేది తీసుకుంటాము. ఓకేనా? సింగిల్ ఫేస్ తీసుకొని ఇక్కడ ఆ టోటల్ కంట్రోల్ సర్క్యూట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక ఎంసీబీ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఎంసీబీ అవుట్ నుండి మనము మోటార్కి ట్రిప్పింగ్ పర్పస్ కోసం ఓవర్లోడ్ అనేది మనకు అక్కరవుతుంది. మోటార్కి ఇన్ని యాంప్స్ అనేది దాని మ్యాక్సిమం రేంజ్ అనేది ఉంటుంది. అంతకన్నా ఎక్కువ లోడ్ అనేది తీసుకుంటే మోటార్ అనేది మనకు కాలిపోతుంది. కాబట్టి అందుకని రిలే అనేది యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన పిక్చర్ మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా పిక్చర్ చూస్తా మీరు ఈ సర్క్యూట్ చూసారంటే ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకు పిక్చర్లో చూసారంటే రిలే పైన మనకు రెడ్ బటన్ అనేది ఉంటుంది, గమనించుంటారు. అంటే దాన్ని మనం ఎన్సీ అంటాము. ఆ పాయింట్ని దానికి పైన వచ్చి ఇంటర్నల్ ఉంటుంది అండ్ కింద వచ్చి అవుట్ టర్మినల్ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్నల్లో మనము ఎంసీబీ అవుట్ నుంచి తీసుకొని ఇంటర్నల్కి ఇవ్వాలి. ఓకేనా? ఇది రిలే ఎన్సీ యొక్క సింబల్ ఫ్రెండ్స్. అది ఏదైతే రెడ్ బటన్ ఉంది కదా ఎన్సీ పైన, దాని యొక్క సింబల్ ఇది రిలే ఎన్సీ. ఓకేనా? అండ్ ఈ టోటల్ కంట్రోల్ సర్క్యూట్ని మన పుష్ బటన్తో ఆఫ్ చేయడానికి, ఓకేనా, ఆఫ్ చేయడానికి ఒక ఎన్సీ ఆఫ్ పుష్ బటన్ అనేది యూజ్ చేస్తాము. ఇది ఆఫ్ పుష్ బటన్. ఓకేనా? ఇది ఎన్సీ ఫ్రెండ్స్. ఇది నేను పుష్ బటన్స్లో యూజ్ చేస్తున్నాను. పుష్ బటన్స్లో చెప్పిన నా వీడియోలో అసలు పుష్ బటన్ ఆఫ్ పుష్ బటన్ వెనకన్నా ఎందుకు ఎన్సీ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం అనేది ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి. అండ్ ఎన్సీ అవుట్ నుండి మనము ఇక్కడ 2 వేస్ అనేది డివైడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? మామూలు డ్యూయల్ స్టార్టర్ అయితే మనకు ఒక డైరెక్షన్తో మనం మోటార్ రన్ చేస్తాం కాబట్టి మనకు నేరుగా మనకు ఒక డైరెక్షన్లో ఒకవేళ వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఫార్వర్డ్ రివర్స్ కాబట్టి 2 వేస్ అనేది ఇక్కడ మనము డివైడ్ చేస్తాము. ఓకేనా? చూడండి, ఆ పుష్ బటన్ అనేది ప్యానల్ అనేది పెట్టేసాం. ఇప్పుడు 2 వేస్, ఆ వేస్ ఏదైతే చూడండి, ఫార్వర్డ్ అనేది ఒక వే అండ్ రివర్స్ అనేది ఒక డైరెక్షన్. ఓకేనా? 2 డైరెక్షన్స్తో మనకు సర్క్యూట్ అనేది స్ప్లిట్ చేసాం. ఓకేనా? విడదీసాం, అక్కడ నుంచి ఇటు విడదీసాం. ఇప్పుడు ఇదొక సర్క్యూట్ అవుతుంది, ఇదొక సర్క్యూట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫార్వర్డ్లో మనము మోటార్ అనేది ఆన్ చేయాలి. ఆన్ చేయడానికి మనము ఆన్ పుష్ బటన్ అనేది యూజ్ చేయాలి. అందుకని ఇక్కడ నుంచి 2 వేస్ ఇట్లా డివైడ్ చేసి 2 వైర్స్ అనేది ఇట్లా తీసుకొని మనము ఆన్ పుష్ బటన్కి ఎన్ఓ ఎలిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది
ఎన్ఓ ఆన్ పుష్ బటను. ఓకేనా, ఎన్ఓ ఆన్ పుష్ బటన్. ఇది ఆన్ పుష్ బటన్. ఓకేనా, అండ్ ఇక్కడ నుంచి మనము నేరుగా కాంటాక్టర్కి అనేది ఇవ్వము. ఓకేనా, కాంటాక్టర్కి మనకు 230 వోల్ట్ కాయిల్, ఇది 230 వోల్ట్తో పనిచేసే కాయిల్ ఇది. ఈ ఫేస్ అనేది ఇలా తిరుక్కొని ఇడికి వస్తే కానీ మనకి కాంట్రాక్టర్ అనేది ఆన్ అవ్వదు. ఓకేనా, అందుకని ఇక్కడ మనము నేరుగా 230 వోల్ట్తో పనిచేసే ఈ కాంట్రాక్టర్ అనేది నేరుగా ఇవ్వము. ఎందుకంటే ఇక్కడ ఇంటర్లాక్ ఉంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇంటర్లాక్ దగ్గర గమనించండి, వీడియో స్కిప్ చేయకండి. చూడండి, ఈ రివర్స్ కాంట్రాక్టర్ ఉంది కదా, ఆ రివర్స్ కాంట్రాక్టర్ యొక్క ఇక్కడ ఒక కాంట్రాక్టర్ వస్తుంది రివర్స్కి అనేది. ఈ కాంట్రాక్టర్ పైన ఒక ఎన్సీ అనేది హోల్డ్ చేస్తాము. ఓకేనా, ఆ ఎన్సీ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది హోల్డ్ చేస్తాము. అది ఎందుకని చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి సర్క్యూట్ చూడండి కంప్లీట్ అవని. ఇది రివర్స్ ఎన్సీ ఆక్సిలరీ కాంటాక్ట్. ఓకేనా, అక్కడ నుండి మనము కాంట్రాక్టర్కి అనేది ఇస్తాము. ఇది ఫార్వర్డ్ కాంటాక్టర్. ఓకేనా, ఇది ఈ సర్క్యూట్ అనేది ఏడు దాకా వచ్చి ఎండ్ అయింది. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్కి ఫేస్ అనేది మొత్తం ఇటు తిరుక్కొని ఇటుకు వచ్చి ఆగింది. ఇప్పుడు దీన్ని న్యూట్రల్ వేయాలి. న్యూట్రల్ ఇస్తే కానీ ఈ కాంట్రాక్టర్ అనేది ఈ టోటల్ సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వదు. అందుకని మనము ఇటు న్యూట్రల్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ మనకు రివర్స్ డైరెక్షన్లో సేమ్ ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, రివర్స్ డైరెక్షన్లో ఆన్ చేసుకోవడానికి ఒక ఆన్ పుష్ బటను, అండ్ అక్కడ నుంచి నేరుగా మనము రివర్స్ కాంట్రాక్టర్కి అనేది సప్లై అనేది ఇవ్వము ఫ్రెండ్స్. ఇది ఇంటర్లాక్ చెప్తాను చూడండి. సేమ్ ఇప్పుడు రివర్స్ కాంట్రాక్టర్కి అనేది సప్లై అనేది నేరుగా ఇవ్వము. ఫార్వర్డ్ పైన ఈ కాంట్రాక్టర్ ఉంది కదా, దీని మీద ఒక ఎన్సీ ఆక్సిలరీ కాంట్రాక్టర్ అనేది యూజ్ చేస్తాము. ఫార్వర్డ్ ఎన్సీ, అండ్ అక్కడ నుంచి మనము ఈ రివర్స్ కాంట్రాక్టర్కి అనేది సప్లై అనేది ఇస్తాము. అండ్ దీనికి న్యూట్రల్ కలిపేస్తే ఆ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒకటి గమనించారా మీరు? ఈ ఇంటర్లాక్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజ్ చేసేది ఆన్ పుష్ బటన్. అంటే ఇక్కడ ఎన్ఓ ఎలిమెంట్తో పనిచేస్తే ఆన్ పుష్ బటను అంటే ఇలా ప్రెస్ చేసి ఇట్లా వదిలేస్తే మళ్ళీ సర్క్యూట్ అనేది ఓపెన్ చేస్తుంది. అంటే సప్లై అనేది ఈ పక్క నుంచి పక్కకి ఈ పుష్ బటన్ అనేది మనకు పంపిదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా, ఎన్ఓ దీని ప్యారల్గా ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకేనా, ఇది ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్. సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. మనము ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది రివర్స్ పుష్ బటన్కి ప్యారలల్గా మనము ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. సింగిల్ ఫేజ్ సప్లై అనేది తీసుకున్నాను. మెయిన్ సప్లై అనేది టోటల్ సర్క్యూట్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక ఎంసీబీ, సింగిల్ పోల్ ఎంసీబీ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి దాని అవుట్ నుంచి ట్రిప్పింగ్ పర్పస్ కోసము రిలే అనేది యూజ్ చేశాను. ఆ రిలే ట్రిప్ అవ్వాలి కాబట్టి ఆ రిలే యొక్క ఎన్సీ నుంచి ఆ సప్లై అనేది దాటుకొని మనకు ఆ పుష్ బటన్ అనేది సప్లై వస్తుంది. ఆ పుష్ బటన్లో మనకు ఎన్సీ ఎలిమెంట్, ఎన్సీ అంటే నార్మల్లీ క్లోజ్. ఓకేనా, అది నార్మల్గా క్లోజ్లో ఉంటుంది. మనము ఆ పుష్ బటన్ ఇటు ప్రెస్ చేసి ఈ కాంటాక్ట్ని ఇటు ఓపెన్ చేస్తే కానీ అది సర్క్యూట్ని
కట్ చేయదు. అందుకని ఎన్సీ ఎలిమెంట్ అనేది మనము ఆఫ్ పుష్ బటన్కి అనేది యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆఫ్ పుష్ బటన్ నుంచి మనకు సప్లై అనేది ఇక్కడ 2 వేస్గా డివైడ్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, మోటార్ అనేది 2 డైరెక్షన్లో మనము రన్ చేయాలి. ఓకేనా, అందుకని ఒక డైరెక్షన్ వచ్చి ఫార్వర్డ్ కోసము, ఇంకో డైరెక్షన్ వచ్చి రివర్స్ కోసం అనేది ఇక్కడ డివైడ్ చేశాను. ఇప్పుడు ఫార్వర్డ్లో మనము మోటార్ని ఆన్ చేసుకోవాలి అండ్ రివర్స్లో మనము ఆన్ చేసుకోవాలి. అందుకని ఫార్వర్డ్కి ఒక ఆన్ పుష్ బటన్ యూజ్ చేశాను అండ్ రివర్స్కి అనేది ఒక ఆన్ పుష్ బటన్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు ఈ సప్లై అనేది ఎక్కడ ఆగకుండా మనకు ఎంసీబీ క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి నేరుగా ఈఎన్సీ పై నుంచి మనకు ఇక్కడ ఈ ఆన్ పుష్ బటన్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఆగి ఉంటుంది. ఓకేనా, బాగా చూడండి, ఎక్కడ మనకు కట్ అవ్వలేదు సప్లై అనేది. ఆన్ పుష్ బటన్ ఇంటర్నల్లోకి వచ్చి రెండింటి దగ్గర వచ్చి ఆగి ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆన్ పుష్ బటన్ అవుట్ నుంచి చూడండి, ఆన్ పుష్ బటన్కి ఎన్ఓ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాము. ఎన్ఓ ఎలిమెంట్ అంటే నార్మల్లీ ఓపెన్, అంటే ఆ పుష్ బటన్ యూజ్ చేసే ఎలిమెంట్ అనేది మనకు నార్మల్గా ఓపెన్లో ఉంటుంది. మనము ఈ పుష్ బటన్ని ఇలా పుష్ చేసి ఈ కాంటాక్ట్తో ఈ రెండింటిని షార్ట్ చేస్తే తప్పించి మనకు ఈ సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వదు. అందుకని ఎన్ఓ ఎలిమెంట్ అనేది మనము యూజ్ చేస్తున్నాము. ఓకేనా, చూడండి, ఫార్వర్డ్ ఆన్ పుష్ బటన్ అవుట్ నుండి మనం ఫార్వర్డ్ కండక్టర్కి నేరుగా సప్లై ఇవ్వకుండా రివర్స్ కండక్టర్ పైన ఒక ఎన్సీ ప్లేస్ చేసి మనము అక్కడ నుండి ఫార్వర్డ్ కండక్టర్కి అనేది సప్లై అనేది తీసుకుంటా ఉన్నాము. ఓకేనా, ఇప్పుడు మన సప్లై అనేది రివర్స్ కాంట్రాక్టర్ పై నుంచి వెళ్ళి వస్తుంది. ఓకేనా, రివర్స్ కాంట్రాక్టర్ పైన మనం ప్లేస్ చేసిన ఎన్సీ ఆక్సిలరీ కాంట్రాక్ట్ అనేది దానిపై నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తుంది, అటు వెళ్ళి ఇటు వస్తుంది. ఓకేనా, సేమ్ మనకు రివర్స్ ఆన్ పుష్ బటన్ అవుట్ నుండి నేరుగా మనకు రివర్స్ కాంట్రాక్టర్కి సప్లై వెళ్ళకుండా మనకు ఫార్వర్డ్ పైన ఒక ఎన్సీ ఆక్సిలరీ కాంట్రాక్ట్ ప్లేస్ చేసి ఫార్వర్డ్ కాంట్రాక్టర్ పై నుంచి మళ్ళీ ఇటు వస్తుంది. ఓకేనా, ఇటు వెళ్ళి ఇటు వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంది? ఓకేనా, దీనికి వెళ్ళాల్సిన సప్లై అటు వెళ్ళి ఇటు ఎందుకు వస్తుంది? ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్ అనే అతను ఆ మోటార్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో రన్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఈ ఆన్ పుష్ బటన్ అనేది ఆన్ చేసి ఆ టైంలో ఫార్వర్డ్ డైరెక్షన్లో రన్ అయ్యేటప్పుడు అతను ఆ పుష్ బటన్ ఆఫ్ చేసి మళ్ళీ రివర్స్ పుష్ బటన్ అనేది యూజ్ చేయకుండా నేరుగా మనకు ఈ రివర్స్ పుష్ బటన్ అనేది ప్రెస్ చేశాడు అనుకోండి, ఈ రివర్స్ కాంట్రాక్టర్ ఒకవేళ ఆన్ అయింది అనుకోండి రివర్స్ పైన ఎన్సీ ఉంటుంది కదా, ఆ ఎన్సీ అనేది ఎప్పుడైతే ఈ రివర్స్ కాంట్రాక్టర్ ఆన్ అవుతుందో ఫార్వర్డ్ రన్ అయ్యేటప్పుడు ఈ రివర్స్ ఎన్సీని ఈ రివర్స్ కాంట్రాక్టర్ ఏం చేస్తుందంటే ఇలా వెనక్కి లాక్కునేస్తుంది. అప్పుడు దాకా ఇలా ఉండి రివర్స్ పైన ఆ ఎన్సీ అనేది ఇలా ఉండి ఫార్వర్డ్ కాంట్రాక్టర్కి సప్లై అనేది పంపిస్తే మనకు ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకు రన్ అవుతూ ఉంటుంది మోటార్ అనేది. ఎప్పుడైతే ఇతను రివర్స్ పుష్ బటన్ అనేది ఆన్ చేసి ఆ రివర్స్ కాంట్రాక్టర్ని ఆన్ చేస్తాడో ఆ రివర్స్ కాంట్రాక్టర్ యొక్క ప్లంజర్ అనేది ఈ ఎన్సీని ఏం చేస్తుందంటే ఇట్లా వెనక్కి లాగేస్తే ఇక్కడి నుంచి ఫార్వర్డ్ కాంట్రాక్టర్ అనేది సప్లై అనేది వెళ్ళదు. ఇది ఫ్రెండ్స్ ఇంటర్లాక్. సేమ్ మనం రివర్స్ కాంట్రాక్టర్ కూడా సేమ్ ఇలాగే యూజ్ చేస్తున్నాం. ఒకవేళ అతను రివర్స్ డైరెక్షన్లో మోటార్ రన్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ టైంలో మనకు ఫార్వర్డ్ కాంట్రాక్టర్ అనేది బై మిస్టేక్ ఆన్ అయింది అనుకోండి, ఈ పుష్ బటన్ ఆన్ చేసి అతను ఆన్ చేసేది అనుకోండి, ఆ రివర్స్కి వెళ్ళే దారిలో ఫార్వర్డ్ ఎన్సీ అనేది మనము ఫార్వర్డ్ పైన ఒక ఎన్సీని ప్లేస్ చేసి ఉంటాం కదా, ఫార్వర్డ్ కాంట్రాక్టర్ ఆన్ అయితే ఆ ఎన్సీని ఫార్వర్డ్ కాంట్రాక్టర్ ఏం చేస్తుందంటే ఇట్లా వెనక్కి లాగేసి ఈ సప్లై అనేది ఓపెన్ చేస్తుంది, రివర్స్ కాంట్రాక్టర్కి పోనీదు. ఇంతే ఫ్రెండ్స్ ఇంటర్లాక్ అనేది. మీరు ఇది నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మనకు స్టార్ అండ్ డెల్టా ఫార్వర్డ్ రివర్స్ స్టార్టర్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే టోటల్ బోర్డే నిండిపోతుంది. మీకు కొంచెం కాంప్లికేటెడ్గా కానీ ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్ ఆ సర్క్యూట్ అనేది. ఖచ్చితంగా మీరు డ్రా చేసి నేను చెప్పే సర్క్యూట్స్ ఖచ్చితంగా డ్రా చేయండి. డ్రా చేస్తే కానీ మీకు
అవుట్పుట్ అనేది మీకు రాదు. డ్రా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నేను అదే మిమ్మల్ని విని మాత్రం గమ్మున ఉండిపోకండి. అది తెలిసినట్టే ఉంటుంది కానీ మీకు ఖచ్చితంగా తెలియదు. ఓకేనా? ఈ అసలు ఒక ఎండ్ నుంచి ఇప్పుడు రిలయన్సీ అనుకోండి, ఆ ఎండ్ నుంచి మనకు ఎక్కడ సప్లై ఏ కాంపోనెంట్కి వెళ్తూ ఉందనేది మీరు డ్రా చేస్తేనే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఫార్వర్డ్ రివర్స్ డిఓఎల్ స్టార్టర్ కంట్రోల్ సర్క్యూట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంటర్లాక్ల దగ్గర మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ఇంకోసారి మీరు బ్యాక్కి స్కిప్ చేసి ఒకసారి చూడండి ఖచ్చితంగా. నేను మళ్ళీ చెప్తా అంటే మీకు అది ఏదో కాంప్లికేటెడ్గా, మీకు కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా కాంప్లికేటెడ్గా మీకు అది కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, ఆ లైక్ల వల్లే వీడియో అనేది చాలామందికి వ్యూ అనేది అవుతుంది. వ్యూ అవుతే చాలామంది ఫ్రెషర్స్ దీన్ని నేర్చుకుంటారు. మీకు ఇలాంటి సర్క్యూట్స్ అనేటివి యూట్యూబ్లో ఖచ్చితంగా దొరకవు. ఇంత క్లియర్గా అసలు దొరకవు ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ సర్క్యూట్స్ ఇవి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.